నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు మనోనేత్రం. పరీక్షల సమయం సమీపిస్తుంది. కొన్ని ఎగ్జామ్స్ టైం టేబుల్ కూడా వచ్చేసింది. విద్యార్థులు సిద్ధమైపోతున్నారు. కానీ చాలా మందికి టెన్షన్గా ఉంటుంది. రివిజన్ చేస్తుంటే అంతా కొత్తగా ఉంటుంది. ఏడాదంతా ఈ పాఠాలే నా చదివింది అని డౌట్ వస్తుంది. చదవడం వరకు అయితే బాగానే చదివాను, కానీ పరీక్ష హాల్లోకి వెళ్ళగానే అన్నీ మర్చిపోతానేమోనని భయమేస్తుంది అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ రెండోసారి మూడోసారి రివిజన్ చేస్తున్నారు. నాకు మొదటి రివిజనే కాలేదు, పరీక్షలు తలుచుకుంటేనే వణుకొస్తుంది అనే భయపడేవారు ఉన్నారు. అలాంటి భయాలకి సమాధానం చెప్పడానికి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, ప్రొఫెషనల్ హిప్నోథెరపిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్ డాక్టర్ శ్రీపతి జగదీష్ వైకే టీవీ స్టూడియోకి వచ్చారు. సార్ని అడిగి పరీక్షల టెన్షన్ ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. సో పరీక్షల సమయం దగ్గరకు వస్తుంది. సో విద్యార్థులు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటి? ఒత్తిడి కావాలా వద్దా, ఉండాలా లేదా? ఒత్తిడి లేనిదే జీవితం లేదు. ఒత్తిడి అనేది ఉండాలి. అయితే విద్యార్థుల్లో ఒత్తిడి పరీక్షల సమయంలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది మనం పరిశీలించినట్లయితే, విద్యార్థుల్లో ఒత్తిడి వాయిదా మనస్తత్వం వల్ల వస్తుంది. ఏం వాయిదా వేస్తున్నారు? వాళ్ళు చదువును వాయిదా వేస్తున్నారు, చదవటం లేదు. ఉదయం అనుకుంటారు సాయంత్రం నుంచి చదువుదాం, మళ్ళీ సాయంత్రం వచ్చేప్పటికి ఈ పూట పోనీ మళ్ళీ రేపు ఉదయం నుంచి చదువుదాం. ఇలా వాయిదాలు వేయటం వల్ల పరీక్షా సమయం దగ్గరకు వచ్చే కొద్దీ వారిలో ఒత్తిడి పెరుగుతుంది. మనం చదవాలనుకున్నది రేపు చదవాలనుకున్నది ఈరోజు చదవాలనుకున్నది ఇప్పుడే, డూ ఇట్ నౌ పాలసీని మనం ఎప్పుడైతే అమలు చేసుకుంటామో విద్యార్థుల్లో ఒత్తిడి అనేది నియంత్రించుకోవచ్చు. ఎస్, పరీక్షల పట్ల ఆందోళన, భయం కలుగుతుంది అంటారు. దేనికి? సహజంగా పరీక్షలు అనగానే భయపడుతూ ఉంటారు. ఎవరు భయపడుతుంటారు? పరీక్షలకు సిద్ధం కాని వాళ్ళు మాత్రమే భయపడుతూ ఉంటారు. ఆ భయం ఎలా కలుగుతుంది? పరీక్ష రాస్తానో లేదో, నేను అనుకున్నవి వస్తాయో లేదో, నేను రాసినవి సరిగ్గా దిద్దుతారో లేదో, ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. భయాలు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి. ఈ ఆందోళన ఎలా తగ్గించుకోవాలి? అసలు ఆందోళన ఎందుకు కలుగుతుంది? మనలోనే ఉంది ఆందోళన. ఈ ఆందోళనలన్నీ కూడా మనం తీసేయాలి. ఎలా తీసేద్దాం? ఆందోళన కారణం ఏంటి? రూట్ కాజ్ ఏంటి? మూల కారణం ఏంటి? మనం చదువులో వెనకబడి ఉన్నాం. ఆ వెనకబడి ఉండడానికి ముందుకు తీసుకురావాలి. నిరంతరం చదువుతూ ఉండాలి. చదువుతూ ఉంటే మన ఆందోళనలు పోతాయి. ఆందోళనలు రకరకాలుగా ఉంటాయి. అది భయం రూపంలో వస్తుంది. ఆ భయం ఎక్కువైపోతే మళ్ళీ అది ఫోబియాగా మారుతుంది. భయం. మరి సిద్ధంగా ఉన్నామా మనం? ఒక సైనికుడిని తీసుకుందాం. యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఆ సైనికుడు నిరంతరం సర్వకాల సర్వావస్థల యందు అప్రమత్తంగా ఉంటాడు. యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ విద్యార్థికి మాత్రం పరీక్షలు ఎప్పుడు వస్తాయో తెలుసు. కానీ పరీక్షల్లో రాయటానికి ఆ విద్యార్థి సైనికుడిలాగా సర్వసన్నద్ధంగా ఉన్నాడా? లేకపోవటమే ఆందోళన కలుగుతుంది, భయం కలుగుతుంది. వీటన్ని తీసేద్దాం, డస్టర్తో చెరిపేద్దాం. ఓకే. సో పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా ఉంటుంది? సోషల్ మీడియా, సామాజిక మాధ్యమం. నిజం చెప్పాలంటే ఈరోజు ఎక్కువ మంది యువత సామాజిక మాధ్యమం, సోషల్ మీడియాకి బాగా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. అందులో మునిగి తేలుతున్నారని చెప్పొచ్చు. అది గేమ్స్, ఇంకా వివిధ రకాల ఆటలు, వివిధ రకాల ఆకర్షణీయమైనటువంటి వారి మనసుని తొలిచేవి అన్నీ చూస్తూ ఉంటారు నిరంతరం. చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది. ఎప్పుడైతే సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయామో మనం సర్వనాశనం అయిపోతాం. మనకు కోపం వస్తుంది, ఆందోళన కలుగుతుంది, మానసికమైనటువంటి వ్యాధులన్నీ కూడా వస్తాయి. చదువు పక్కన పెట్టేస్తుంది. కనుక మనం సోషల్ మీడియాకి దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలంటే సోషల్ మీడియాని దూరంగా పెడదాం, చదువుకు దగ్గర అవుదాం, పుస్తకాలను దగ్గర పెట్టుకుందాం. సోషల్ మీడియా నమ్మదగింది కాదు. ఎప్పుడు ఏది అవసరమో దాన్ని తీసుకుందాం. ఈరోజు మనకు పరీక్షలు ఉన్నాయి, మన పరీక్షల మీద మనం దృష్టి సారించాలి. సోషల్ మీడియా మనకు అవసరం లేదు. సోషల్ మీడియా వల్ల కోపం పెరుగుతుంది, ఆందోళన వస్తుంది, మానసిక సమస్యలు వస్తాయి, శారీరక మార్పులు వస్తాయి, ఎన్నో జరుగుతుంటాయి. చదువు మీద నుంచి దృష్టి మరలిపోతుంది. కనుక సోషల్ మీడియాని దూరంగా పెడదాం, పుస్తకాలు దగ్గర తీసుకుందాం, చదువు దగ్గర పెడదాం, అద్భుతాలు సృష్టిద్దాం. ఎస్, చాలామంది విద్యార్థుల్లో చదువుపై చాలా శ్రద్ధ ఉండదు. సో అలా ఎందుకు అవుతూ ఉంటుంది? ఎందుకు జరుగుతుంది? చాలామంది విద్యార్థులు చదువుపై శ్రద్ధ ఉండదు అన్నారు కదా. ఎందుకు ఉండదు? మనం పరిశీలించినట్లయితే చిన్నతనంలో మనం ఎల్కేజీ నుంచి చదువుతుంటాం. ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి చదువు. అప్పుడు మనకి ఉద్వేగాలు తక్కువగా ఉంటాయి, ఆకర్షణలు తక్కువగా ఉంటాయి, అసలు ఉండకపోవచ్చు కూడా. మరి ఆ వయసులో మన
ఉద్వేగాలు ఆకర్షణ లేనప్పుడు మన ప్రపంచం ఏంటి? మన ప్రపంచం కేవలం చదువు మాత్రమే. స్కూల్ నుంచి వస్తారు పిల్లలు, హోంవర్క్ చేసుకుంటారు, బ్యాగులు అవతల విసిరేస్తారు, చక్కగా వెళ్ళి ఆడుకుంటారు. వారికి మరో ప్రపంచం లేదు. చదువు చదువు చదువు. అక్కడి నుంచి క్రమంగా పెరుగుతున్నాం, పెద్ద అవుతున్నాం. 13, 14, 15, 16 టీనేజ్లోకి వచ్చాం, యవ్వనంలోకి వచ్చాం. శరీరంలో మార్పులు జరుగుతున్నాయి, మానసికంగా మార్పులు జరుగుతున్నాయి, మానసికంగా ఘర్షణలు తలెత్తుతున్నాయి. చదువుతున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, కళ్ళతో చూస్తున్నాం పుస్తకాలని. కానీ మనసు ఏం చేస్తుంది? నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె పెట్టి చూడు. చూసేది మాత్రం అక్షరాలను చూస్తున్నాం, పుస్తకాలను చూస్తున్నాం, మనసు మాత్రం వేరే చోట ఉంటుంది. మరి ఎలా జరుగుతుంది ఇది? యవ్వనం, వయసులోకి వచ్చాం. అదొక్కటైనా కారణం? ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం లోపించడం, కుటుంబ కలహాలు, ఇల్లు ఎలా ఉంటుంది? స్వర్గసీమ అలా ఉండదు. తల్లిదండ్రులు ఎప్పుడు పోట్లాడుకుంటుంటారు, ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా విద్యార్థుల మనసులో నాటుకుపోతాయి. స్కూల్కి వస్తారు, కాలేజీకి వస్తారు, పాఠం వింటున్నట్టే ఉంటారు, కానీ వాళ్ళ మనసులో ఉండేది మాత్రం ఇంట్లో గొడవ. మళ్ళీ ఈ వయసుకు వచ్చేటప్పటికి, 14 ఏళ్ళ వయసు వచ్చేప్పటికి వాళ్ళకు కొన్ని లేబుల్స్ అంటించబడతాయి. ఏమిటా లేబుల్స్? నువ్వెందుకు పనికిరావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు ఎంత చదివినా ఇంతే, నీకు మార్కులు రావు, మీ అన్న చూడు ఎన్ని మార్కులు వచ్చాయో, నువ్వు ఇంతే. అప్పుడు ఇతను ఏం చేసుకుంటాడు? బ్రెయిన్ కండిషన్ అవుతుంది. ఆ కండిషన్ అయిన తర్వాత నేనింతే, నేనెంత చదివినా మాకు మార్కులు రావు, అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, గురువుగారు చెప్పారు, నేనింతే. అక్కడ వాళ్ళకి శ్రద్ధ తగ్గిపోతుంది. శ్రద్ధ తగ్గిపోయిన తర్వాత ఆ లేబుల్స్ ఏం చేయాలి? లేబుల్స్ తీసేయాలి. తీసేయడం కోసమే ఈరోజు మనం ఇక్కడ మనోనేత్రం ఉన్నాం. ఏంటా లేబుల్స్ అంటే నువ్వెందుకు పనికిరావు. ఫిక్స్డ్ మైండ్, సైకాలజీ చెప్తుంది. ఫిక్స్డ్ మైండ్ నుంచి మనం గ్రోత్ మైండ్లోకి వెళ్ళాలి. నేను ఇంతే కాదు, నేను చదువుతాను, అద్భుతంగా చదువుతాను, చదివింది గుర్తుంచుకుంటాను, గుర్తుంచుకుంది పరీక్షల్లో రాస్తాను, ఐఎమ్ ద గ్రేట్ పర్సనాలిటీ. అలా మనం చెప్పుకుని ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలం. శ్రద్ధ లేకపోవడానికి కారణాలు లేబుల్స్, కుటుంబ సమస్యలు, మనం యవ్వనంలోకి రావటం, మన ఆలోచన విధానాలు, మానసిక ఘర్షణలు, ఉద్వేగాలు, ఇవన్నీ కూడా చదువులో మనం వెనకబడేటట్టుగా చేస్తున్నాయని మనం గమనించాలమ్మా. చదువుకు నిద్రకు ఏమైనా సంబంధం ఉందా? చదువుకు నిద్రకు సంబంధం ఎట్టి పరిస్థితుల్లో ఉందని చెప్పాలా, లేదని చెప్పాలా? నిద్ర అనేది మనం నిద్రపోతాం, మరి చదువుకు నిద్రకు సంబంధం ఏమిటి? సరే, మనం ఉదయం లెగుస్తున్నాం, ఉదయం చదువుకుంటున్నాం, మళ్ళీ హై స్కూల్కి వెళ్తున్నాం, కాలేజీకి వెళ్తున్నాం, అక్కడ చదువుతున్నాం, సాయంత్రం వస్తున్నాం, ఇంటికి వస్తున్నాం, అక్కడ చదువుతున్నాం, ప్రైవేట్ క్లాసులకి వెళ్తున్నాం, చదువుతున్నాం, మళ్ళీ రాత్రిపూట చదువుకుంటున్నాం, పడుకుంటున్నాం, నిద్రపోతున్నాం. అయితే మనం ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరంగా చదువుతున్నప్పుడు మన కళ్ళు అలసిపోతాయి, మెదడు అలసిపోతుంది, మెడ అలసిపోతుంది, స్పైనల్ కార్డ్ వెన్నుపాము అలసిపోతుంది. మరి ఇవన్నీ అలసిపోతే మరి అవన్నీ మళ్ళీ శక్తివంతం అవ్వాలంటే ఏం చేయాలి? నిద్రపోవాలి. ఎలా నిద్రపోవాలి? అవాంతరాలు లేని నిద్రపోవాలి. అవాంతరాలు లేని నిద్రపోయినప్పుడు మాత్రమే మెదడు చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది. అలా అవాంతరాలు లేని నిద్ర లేకుండా మధ్యలో మనం లెగుస్తూ ఉన్నట్లయితే మెదడు శక్తిహీనంగా తయారవుతుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది. మరి నిద్ర కావాలా వద్దా? కావాలి. మరి నిద్ర కావాలన్నప్పుడు ఎంతసేపు నిద్రపోతున్నాం, ఎలా నిద్రపోతున్నాం? మనకి సూర్యోదయం ఎప్పుడవుతుంది? సూర్యోదయం ఉదయం అవుతుంది, తెల్లవారుజామున అవుతుంది. కానీ కొందరు విద్యార్థులకు మాత్రం సూర్యోదయం అర్ధరాత్రి 12 గంటలకు, 1 గంటకు, 2 గంటలకు, 3 గంటలకు వారి దుప్పట్లో మొబైల్ ఫోన్ రూపంలో అవుతుంది. మరి నిద్ర ఉంటుందా? నిద్ర లేనప్పుడు మెదడు ఎలా ఉంటుంది? మెదడు ఎలా ఉన్నప్పుడు మన చదివే చదువంతా మెదడు నిక్షిప్తం చేసుకుంటుందా? నిద్ర అవసరం కదా. ఎట్టి పరిస్థితుల్లో మెదడుకు నిద్ర అనేది అవసరం. మనం మొబైల్ని దూరంగా పెడదాం, చక్కగా చదువుకుందాం. నిద్ర కావాలి. ఎంతసేపు కావాలి? అవాంతరాలు లేని నిద్ర 6 నుంచి 8 గంటలు తప్పనిసరిగా మనం నిద్రపోతేనే మన మెదడు చక్కగా ఉంటుంది, చదివే చదువు వంట పడుతుంది, మనం దాన్ని మళ్ళీ రీకాల్ చేసుకోవడానికి అవకాశాలు. కనుక నిద్రకి ప్రథమ స్థానం ఇవ్వాల్సిందే. పరీక్ష టైంలో తల్లిదండ్రులు పిల్లలతో ఏ విధంగా మాట్లాడాలి? సో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలి? తల్లిదండ్రులు పరీక్షల సమయంలో ఎలా ఉండాలి? వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు తిట్టకూడదు, వాళ్ళకి లేబుల్స్ అంటించకూడదు.
లేబుల్స్ అంటిస్తే అవన్నీ వాళ్ళు కండిషన్ అవుతాయి. కండిషన్ అయిన తర్వాత నేనింతే అనుకుంటున్నారు. వారు ఒకవేళ నిద్రపోయినా, వాడు స్నేహితులతో ఉన్నా, మూఢనమ్మకాలకు లోనైనా తల్లిదండ్రులు వాళ్ళని వారించాల్సిన అవసరం ఉంది. పుస్తకం తీస్తారు, చదవబోయేటప్పటికి పక్కన ఎక్కడో తుమ్ములేని పడతాయి. అమ్మో తుమ్ముతున్నారు, ఇప్పుడు కాదు తర్వాత. వాయిదా మనస్తత్వం, వాయిదా వేస్తారు. మూఢనమ్మకాలు, బయలుదేరగానే పిల్లి ఎదురొస్తుంది, నల్ల పిల్లి ఎదురొస్తే ఆగిపోతాడు. ఇక్కడ మన చదువు సంకన ఆగిపోతుంది. తల్లిదండ్రులు ఏం చెప్పాలి? ఇవన్నీ కూడా నమ్మకాలు ఉండొచ్చు, మూఢనమ్మకాలు ఉండకూడదు. ఏదైనా సరే మన లక్ష్యం ఏమిటి, మనం ఏమనుకున్నాం, ఏం సాధిద్దాం అనుకున్నాం, ఈ తరగతిలోకి వచ్చాక ఏం చేయాలి? మీరు నిరంతరం చదవాలి. చదువుకు ఆటంకాలు కలిగించేది ఎవరు? ఎన్నో ఉంటాయి. టీవీ ఉంటుంది, స్నేహితులు ఉంటారు, నమ్మకాలు ఉంటాయి, మూఢనమ్మకాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటినీ తల్లిదండ్రులు నిదానంగా పిల్లలకి తెలియజేసి వాళ్ళని చదువుకు ప్రోత్సహించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. తల్లిదండ్రులు ఎంతసేపు పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటనేది నిరంతరం గమనిస్తూ ఉండాలి. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఆడుకోవటానికి అవకాశం ఇవ్వాలి, నిద్రపోవటానికి అవకాశం ఇవ్వాలి. అలా చేసినట్లయితే పిల్లలు తల్లిదండ్రుల మాటలు వింటూ చక్కగా చదువుకుని వాళ్ళ ఉన్నత స్థితికి ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఎస్, మన మెదడు విషయాలను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది? మెదడు విషయాలను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది? ఓకే, అద్భుతమైన ప్రశ్న. ఒక క్లాస్ రూమ్ తీసుకుందాం. హై స్కూల్లో మాస్టర్ ఉంటారు, కాలేజీలో లెక్చరర్ ఉంటారు. వారు పాఠాలు చెబుతూ ఉంటారు, బ్లాక్ బోర్డు మీద చాక్ పీస్తో రాస్తూ ఉంటారు. ఆ తర్వాత విద్యార్థులను లేపి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఏం జరిగింది? మాస్టర్ మాట్లాడుతున్నారు, రాస్తున్నారు, పిల్లవాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే ఏంటి? ఇక్కడ విద్యార్థులు ఏం జరుగుతుంది? విద్యార్థులలో కొంతమంది చూడటం ద్వారా నేర్చుకుంటారు, వారి మెదడు చూడటం ద్వారా విషయాన్ని గ్రహిస్తుంది. మరికొందరు విద్యార్థుల్లో వినటం ద్వారా వారి మెదడు విషయాలను గ్రహిస్తుంది. ఇంకొందరిలో అనుభూతి చెందడం ద్వారా విషయాన్ని మెదడు స్వీకరిస్తుంది. అతి కొద్ది మందిలో మాత్రం ఈ 3 విధానాల్లో, అంటే చూడటం ద్వారా, వినటం ద్వారా, అనుభూతి చెందడం ద్వారా విషయ సేకరణ జరుగుతుంది. ఇలా మెదడు ఈ విధంగా విషయాన్ని స్వీకరిస్తుంది. విద్యార్థుల్లో కూడా ఈ 3 తరగతుల వ్యక్తులు ఉంటారు. అలా విషయాన్ని స్వీకరించడం జరుగుతుంది. సో చదువుకునే పిల్లలు మెదడు చురుగ్గా ఉండాలంటే మరి ఏం చేయాలి? మెదడు చురుగ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఆయుర్వేద వైద్యశాలకు వెళ్ళి ఆయిల్స్ తీసుకుని తలకు పట్టించి మర్దన చేయాలా? నో, ఏం అవసరం లేదు. 1 గంట సేపు నడక, 1 గంట సేపు ఎవరైతే నడుస్తారో వారి మెదడు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి ఏ తైలాలు అవసరం లేదు, ఏ మందులు అవసరం లేదు. నడక 100% నడక మెదడుని అత్యద్భుతంగా చేసేటట్టు చేస్తుంది. తప్పనిసరిగా నడవాల్సిన అవసరం ఉంది విద్యార్థులు. మెడిటేషన్ లాంటివి కూడా పిల్లలు చేసుకోవచ్చు. మెడిటేషన్ తప్పనిసరిగా చేసుకోవచ్చు, అయితే నడక చాలా ప్రాధాన్యత ఉంటుంది. మెడిటేషన్లో ఆల్ఫా, బీటా, డెల్టా, థీటా స్టేట్స్ అనేవి ఉంటాయి. ఆ స్టేట్స్ కూడా మనకు ఉపయోగకరమే. అయితే అక్కడ కూర్చోవచ్చు, మనసు వేరే దానికి వెళ్ళవచ్చు. అందువల్ల మనం నిరంతరం నడుస్తున్నట్లయితే 30 నుంచి కనీసంగా 30 లేదా 1 గంట సేపు మనం నడిచినట్లయితే మెదడు చాలా 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 యాక్టివిటీగా ఉంటుంది. మరి చూడటం, వినటం, అనుభూతి చెందడం ఇవన్నీ కూడా చక్కగా తీసుకుని మన ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి మెదడు నిరంతరం దాని కృషి అది చేస్తూ ఉంటుందమ్మా. అవును. సో ఎగ్జామ్స్ టైంలో విద్యార్థులు ఎంతసేపు చదువుకుంటే మంచిది అంటారు? ఎంతసేపు చదవాలి, దానికి ఒక లిమిట్ ఉందా? ప్రస్తుతం అయితే విద్యార్థులు చదువుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు చదువుతూనే ఉన్నారు, రాత్రి అంతా చదువుతూనే ఉన్నారు. మరి ఎంతసేపు? దీనికి నియమం ఏంటి? ఎంతసేపు చదవాలి? దానికి ఏమన్నా లెక్క ఉందా? ఉంది. ఏంటి ఆ లెక్క? 5 గంటలు మించి చదవకూడదు. సరే, 5 గంటలు మించి చదవకూడదు. ఎలా చదవాలి? ఏదైనా విషయం కంటిన్యూగా ఒక 40 నిమిషాల పాటు మనం చదివినట్లయితే పాఠ్యాంశం మెదడులో బలహీనంగా తీసుకోవటం జరుగుతుంది. మరి 40 నిమిషాలు చదవకూడదు అంటున్నాం, 5 గంటల మించి చదవకూడదు అన్నాం. ఏంటి విషయం అంటే దానికి ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ ఉంది. ఏమిటా టెక్నిక్ అంటే 30 నిమిషాలు చదవాలి, 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. 30 నిమిషాలు చదవాలి, 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. 30 నిమిషాలు చదవాలి, 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఎందుకు? ఈ 30 నిమిషాలు చదివినటువంటి సారాంశం, పాఠ్యాంశం, పాఠ్య సారం అంతా కూడా ఈ 5 నిమిషాల్లో బ్రెయిన్ తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. 35 ఈ విధంగా తప్పనిసరిగా చదవాల్సిన అవసరం ఉంది. ఇలా ఎంతసేపు చదువుతాం, ఎప్పుడు చదువుతాం? ఎప్పుడైనా చదువుకోవచ్చు.
కానీ అర్ధరాత్రుల వరకు మేలుకొని మాత్రం చదవకూడదు. ఉదయం చదివితే ప్రకృతి ఆనందంగా ఉంటుంది. 35 పందాలో మనం ఎట్టి పరిస్థితుల్లో చదివినప్పుడు బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది. అవసరమైన సమాచారం అంతా కూడా నిక్షిప్తం చేసుకుంటుంది. మనకు అవసరమైనప్పుడు దాన్ని రీకాల్ చేస్తుంది. లెసన్స్ బ్రెయిన్లో నిక్షిప్తం అవ్వాలంటే ఏం చదవాలి? చదివిన పాఠ్య సారాంశం అంతా బ్రెయిన్లో నిక్షిప్తం అవ్వాలి. నిక్షిప్తం అవ్వాలంటే ఏం కావాలి? మనం శ్రద్ధగా చదువుతూ ఉండాలి. చదువు మీద శ్రద్ధ పెట్టాలి. అసలు చదువు ఎందుకు చదువుతున్నాం? ఎవరి కోసం చదువుతున్నాం? మన కోసం. మనకి ఏం కావాలి? మనకి ఇల్లు కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, మనం గొప్పవాళ్ళం కావాలి. అలా కాదు. 140 కోట్ల భారతీయులు ఉన్నారు. ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, వారందరికీ ఎన్నో పవిత్ర మత గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలన్నీ పిండితే వచ్చిన సారం ఏంటి? పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం ఇతరుల సేవ కొరకు మాత్రమే ఇవ్వబడింది. ఆ సంకల్పంతో నేను చదువుతున్నానంటే ఈ చదువు వల్ల నాకు విన్ అండ్ విన్ పాలసీ సైకాలజీలో ఈ చదువు వల్ల నాకు సమాజానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా అన్న ఉద్దేశంతో మనం చదివితే, సంకల్పం ఉంటే, కోరిక పెట్టుకుంటే అత్యద్భుతంగా చదువుతాం. మరి మెదడులో ఎలా నిక్షిప్తం అవ్వాలి? ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతే అవుతుందా? అవదు. ఇప్పుడు దాని విషయం చెప్దాం. ఒక ట్యాంక్ ఉంది, ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది, దాంట్లో నీళ్లు పడుతూ ఉన్నాయి. ట్యాంకు నిండిపోయిన తర్వాత ఏమవుతుంది? నీరు కారిపోతూ ఉంటుంది. మనం ఉదయం నుంచి చదువుతూ ఉంటాం. ఏం జరుగుతుంది? నిక్షిప్తం అవుతాయా? మెదడులో నిక్షిప్తం అవుతుందా సారాంశం అంతా? నో, జారిపోతూ ఉంటుంది. మరి ఏం చేయాలి? 35 వరకు చదువుతూ ఎలా చదవాలి అంటే ఒక పాఠాన్ని తీసుకుందాం. ఆ పాఠంలో 4 పేరాలు ఉన్నాయి. ఇది ఒక అత్యద్భుతమైన ప్రక్రియ. పాఠంలో 4 పేరాలు ఉన్నాయి. 4 పేరాల నుంచి పైనుంచి చదువుకుంటూ వెళ్ళిపోతే బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుందా? నో. మొదట ఒక పేరా చదువుతాం. ఎలా చదువుతాం? ఇందాక చెప్పాను, ఇందాక మీరు అడిగారు బ్రెయిన్ ఎలా రిసీవ్ చేసుకుంటుందని. చూడటం ద్వారా, వినటం ద్వారా, అనుభూతి చెందడం ద్వారా. ఇక్కడ మనం చూస్తున్నాం, పాఠం చూస్తున్నాం. వినాలి. ఎవరు వినాలి? మనమే వినాలి. మొదటి పేరా పెద్దగా చదవాలి, బిగ్గరగా చదవాలి. బిగ్గరగా అంటే ఎంత బిగ్గరగా? హాలు దద్దరిల్లిపోయేట్టుగా కాదు, మనకు వినపడేటట్లుగా మాత్రమే. కళ్ళు తెరుస్తున్నాం, మనకు మనం వినపడేటట్లుగా ఒక పేరా చదువుతాం. చదివిన తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకున్న తర్వాత ఆ పేరాలో సారాంశాన్ని మళ్ళీ పెద్దగా మనకు వినపడేటట్లుగా చెప్పుకోవాలి. మళ్ళీ కళ్ళు తెరుస్తాం. కళ్ళు తెరిచి రెండో పేరా, నో, మళ్ళీ ఒకటో పేరా చదవాలి, రెండో పేరా చదవాలి. రెండో పేరా చదివిన తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకుని ఒకటో పేరా, రెండో పేరాలో సారాంశాన్ని మళ్ళీ మనకు మనమే చెప్పుకోవాలి. మళ్ళీ కళ్ళు తెరుస్తున్నాం. మూడో పేరాలకు వద్దామా డైరెక్ట్గా? నో, మళ్ళీ ఒకటో పేరా చదవాలి, రెండో పేరా చదవాలి, మూడో పేరా చదవాలి. మళ్ళీ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్న తర్వాత మళ్ళీ ఒకటో పేరాలో సారాంశం, రెండో పేరాలో సారాంశం, మూడో పేరాలో సారాంశం, మొత్తం మనకు మనమే చెప్పాలి. అలా 4వ పేరా కూడా మొదటి నుంచి రావాలి. ఇలా వచ్చినందువల్ల అద్భుతంగా మెదడు రిసీవ్ చేసుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది, మనకు అవసరమైనప్పుడల్లా రీకాల్ చేస్తుంది. చదివేటప్పుడు కూడా ఏం చేయాలి? శ్రద్ధగా చదవాలి. దాని మీద కాన్సన్ట్రేషన్, ఫోకస్ దాని మీద ఉండాలి. మన మనసు ఎలాంటిది? మనసు ఒకసారి ఒకదాని మీదే లగ్నం అవుతుంది, రెండింటి మీద లగ్నం అవ్వదు. ఒకదాని మీద లగ్నం అవ్వాలి. మనం చూస్తున్నాం, పుస్తకాలు చూస్తున్నప్పుడు పాటలు వినపడుతున్నాయి. ఏం పాటలు? గోదావరి గట్టు మీద రామశిల్కవే, కోరింట పెట్టుకున్న సందమామవే. మన మనసు చూస్తున్నాం, పుస్తకం చూస్తున్నాం. మరి మనసు ఎక్కడికి వెళ్తుంది? పుస్తకంలో సారాంశం మీదకి వెళ్తుందా? గోదావరి గట్టు మీదకి వెళ్తుందా? గోదావరి గట్టు. ఎందుకంటే మనం యవ్వనంలోకి వచ్చాం, 10థ్లోకి వచ్చాం, ఇంటర్లోకి వచ్చాం. మన మనసు మన మాట వింటుంది, కానీ అది వెళ్ళిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయాలి. ఎక్కడ కంట్రోల్ చేస్తామంటే ఈ చదివే విధానం. దాన్నే ఫోకస్ చేస్తూ మనం దాని మీదే ఉన్నట్లయితే అద్భుతాలు సృష్టించడానికి అవకాశాలు ఉంటాయి. ఫోకస్ ఒకదాని మీదే మల్టిపుల్గా ఏది చేయకూడదు. ఈ విధానంలో మనం చదువుకున్నట్లయితే అద్భుతంగా మన బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది. అద్భుతాలు సృష్టించడానికి అవకాశాలు ఉంటాయి. సో ఎగ్జామ్స్ టైమ్స్లో స్టూడెంట్స్కి వచ్చే డౌట్స్ ఏ విధంగా ఉంటాయి? స్టూడెంట్స్కి వచ్చే డౌట్స్ ముఖ్యంగా ఏంటంటే, నేను పాస్ అవుతానో లేదో, నేను చదివిన పరీక్షల్లో వస్తాయో లేవో, నేను పరీక్ష బాగా రాస్తానో లేదో, నేను అన్నీ బాగా రాస్తాను, మరి పేపర్లు దిద్దేవాళ్ళు చక్కగా దిద్దుతారో లేదో, ఇటువంటి సందేహాలన్నీ వస్తుంటాయి. ఈ సందేహాలు కరెక్టా? సందేహాలు వస్తాయి, అవి కరెక్టా? అయితే మన బ్రెయిన్ ఏం చెప్తుంది? మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. నేను రాస్తానో లేదో రాయు. దానికి వ్యతిరేకంగా అనుకో, నేను అద్భుతంగా రాస్తాను, నేను అద్భుతంగా చదువుతాను, నేను చదివిందంతా గుర్తుంటుంది, ఇదంతా కూడా నేను పరీక్షలో చక్కగా రాస్తాను, నేను అద్భుతాలు సృష్టించడానికే పుట్టాను, నేను చక్కగా రాస్తాను.
ఇలా దానికి వ్యతిరేకంగా మనం రీఫ్రేమ్ చేసుకోవాలి. సందేహాలు మాత్రం వస్తాయి. నేను ఎలా ఉన్నాను, నేను రాస్తానా, నేను పాస్ అవుతానా, అన్ని సందేహాలు. వాటికి వ్యతిరేకంగా మనం ఆ ఫ్రేమ్లోంచి బయటకు వచ్చి రీఫ్రేమ్ చేసుకుంటే మన బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది. అద్భుతాలు సృష్టించడానికి మనకి అవకాశాలు ఉంటాయి. సో స్టూడెంట్స్ పరీక్ష హాల్లోకి వెళ్ళే ముందు ఎలా సిద్ధంగా కావాలి? దానికి పెద్దగా సిద్ధం లేదు. మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి, డాలు ఇవన్నీ పట్టుకుని తుపాకి వెళ్ళినట్టుగా ఏం కాదు. ఇక్కడ ముఖ్యంగా 3-4 విషయాలు ఉంటాయి. మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి? పరీక్ష వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ కావాలి. హాల్ టికెట్ ఇంట్లో పెట్టి పరీక్ష హాల్కి వెళ్తామా? వెళ్తే ఏం జరుగుతుంది? ఇంతే సంగతులు. మళ్ళీ వచ్చే సంవత్సరం రాసుకోవాలి. ముఖ్యంగా హాల్ టికెట్ని భద్రపరచుకోవాలి. హాల్ టికెట్తో పాటు 2 పెన్నులు తీసుకోవాలి. ఒక పెన్నులో ఇంక్ అయిపోతే ఇంకో పెన్ను ఉపయోగపడుతుంది. ఒక స్కెచ్ పెన్ తీసుకోవాలి, ఒక పెన్సిల్ తీసుకోవాలి, ఒక స్కేల్ తీసుకోవాలి. వీటన్నిటిని తీసుకుని పరీక్ష హాల్కి పరీక్ష సమయానికంటే ఒక 30 నిమిషాల ముందుగా మనం అక్కడ చేరి అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడు మనకి ఏ విధమైనటువంటి ఆదుర్ద ఉండదు, ప్రశాంతంగా ఉంటాం. ఆ 30 నిమిషాల పాటు ప్రశాంతంగా ఉండి మనం ఏం చేస్తాం? మనం పరీక్ష హాల్లో ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటాం, పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉంటాం. సో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందు స్టూడెంట్స్ విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? హాల్లోకి వెళ్ళటానికి మనకి 10 నుంచి 5 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. ఈ 5 నిమిషాల సమయంలో మనం హాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆ బెంచెస్ మీద మన నంబర్ ఎక్కడ ఉందో చూసుకున్న తర్వాత దానిపైన కూర్చున్న తర్వాత మనకి ప్రశ్నాపత్రం ఇస్తారు, ఆన్సర్ షీట్ కూడా ఇస్తారు. ఆ ప్రశ్నాపత్రం, ఆన్సర్ షీటు అలా పెట్టుకుని నిదానంగా మనం డీప్ బ్రీత్ తీసుకోవాలి 10 సార్లు. దీర్ఘ శ్వాస తీసుకుని నిదానంగా వదులుతూ మనసులో అనుకోవాలి, నేను పరీక్ష అత్యద్భుతంగా రాస్తున్నాను, నేను పరీక్ష అత్యద్భుతంగా రాస్తున్నాను అనుకున్న తర్వాత ప్రశ్నాపత్రం తీసుకున్న తర్వాత వెంటనే జవాబులు రాయటానికి ఉపక్రమించకూడదు. మరి ఏం చేయాలి? ప్రశ్నాపత్రంలో మొత్తం మొదటి నుంచి చివరి వరకు కూడా ప్రశ్నలన్నింటినీ కూడా సమగ్రంగా చదవాలి. చదివిన తర్వాత మరి ఆన్సర్ షీట్ ఉంటుంది. ఆన్సర్ షీట్ తీసుకుని దాని మీద మన నంబరు, మన పేరు సరిచూసుకుని సరిగ్గా ఉన్నట్లయితే దానిపైన సంతకం పెట్టి అప్పుడు ప్రశ్నాపత్రంలో ఉన్న ప్రశ్నలు మన సమాధానాలు రాయడానికి ఉపక్రమించాలి. ఎలా రాస్తాం? సెక్షన్స్ ఉంటాయి. ఏ సెక్షను, బి సెక్షను, సి సెక్షను, కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ముందు సి సెక్షన్లో 3, తర్వాత బి సెక్షన్లో 2, తర్వాత ఏ సెక్షన్లో 1. అంతా దిద్దే వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మనం సెక్షన్స్ వారీగా ఏ సెక్షన్ తీసుకుని దానిలోని ప్రశ్నలు, తర్వాత బి సెక్షన్ దానిలోని ప్రశ్నలు, తర్వాత సి సెక్షన్ దానిలోని ప్రశ్నలు, ఈ విధంగా మనం రాసుకున్నట్లయితే దిద్దేవారికి కూడా సులభంగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. మరి ఎలా రాయాలంటే ఎలా ఉండాలి? ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. చూడగానే ఎలా ఉండాలి? బాపు బొమ్మలాగా ఉండాలి, అందంగా ఉండాలి, మన రైటింగ్ అందంగా ఉండాలి, చక్కగా ఉండాలి, చూసే వాళ్ళకి మంచి ఇంప్రెషన్ కలగాలి. ఆ విధంగా మనం రాయాలి. మరి ఎలా రాస్తాం? వందే భారత్ ట్రైన్ లాగా స్పీడ్గా, అత్యంత స్పీడ్గా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. సమయాన్ని ఏమాత్రం వృధా చేయకూడదు. సమయాన్ని వృధా చేయటం అంటే ఏంటి? 1 సెకండ్ కూడా మనకి చాలా గొప్పది, విలువైనదే. మనకి 1 సెకండ్ కూడా వృధా చేయకుండా నిరంతరం రాస్తూనే ఉండాలి. అక్కడ అనేక అవాంతరాలు ఉంటాయి, ఇన్విజిలేటర్స్ ఉంటారు, గొడవలు జరుగుతుంటాయి. మనం తల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎత్తడానికి వీల్లేదు. మన పేపర్ మీదే దృష్టి ఉండాలి, మనం రాయటం మీదే దృష్టి ఉండాలి. ఎలా రాస్తాం? మార్జిన్ వదలాలి. ఆ తర్వాత హెడ్డింగ్స్ ఉండాలి, పేరా వైజ్గా రాయాలి, పేరాకి మధ్య గ్యాప్ ఉండాలి. మరి అండర్లైన్ చేసుకోవాలి, దేనికి? ముఖ్యమైన పాయింట్లకి అండర్లైన్ చేసుకోవాలి. ఇలా అండర్లైన్ చేయటం వల్ల ఏం జరుగుతుంది? పేపర్లు దిద్దేవారికి మనం పాఠ్యాంశాన్ని మొత్తాన్ని సృజించాము అన్నటువంటి నమ్మకం కలుగుతుంది. ఆ విధంగా చక్కగా రాసుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉన్నా సరే మనం తల ఎత్తకూడదు. వందే భారత్ ట్రైన్ లాగా నిరంతరం రాసుకుంటూ వెళ్ళాలి. అలా రాసుకుని బాబు బొమ్మలాగా అందంగా అండర్లైన్ ఇచ్చుకుంటూ, దానికి గ్యాపులు ఇచ్చుకుంటూ, ముఖ్యమైన పాయింట్లకి అండర్లైన్ చేసుకుంటూ చక్కగా రాసుకుంటూ వెళ్ళినట్లయితే మనం అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు అన్నీ. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. ఓకే, సో ఇది ఇవాల్టి మనోనేత్రం ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.